I believe that music had the power to change my life, and God had the power to change my life. And I want to tell y'all right now, Jesus is for everybody. Jesus is not owned by one political party. Jesus is not owned by no music label. Jesus is Jesus, and anybody can have a relationship with him. I love you, Lord. ప్రపంచ వేదిక మీద లక్షలాది మంది చూస్తున్న సమయంలో ఒక ప్రముఖ గాయకుడు తన విజయ రహస్యాన్ని చెప్పాడు. అది డబ్బు కాదు, పేరు కాదు, యేసుక్రీస్తు అని స్పష్టంగా ప్రకటించాడు. ఇప్పుడు ఆ మాటలు ప్రపంచమంతా వైరల్ అవుతున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ సింగర్ జెల్లీ రోల్ ఇప్పుడు ఒక స్టార్. కానీ అతని గతం బాధలు, తప్పులు, చీకటి రోజులతో నిండి ఉంది. అయినా దేవుడు ఒక జీవితాన్ని ఎలా మార్చగలడో అతని కథ మనకు చూపిస్తుంది. ఒకప్పుడు అతను తప్పు మార్గంలో నడిచాడు. జీవితంలో ఆశ కనిపించిన రోజుల్లో సమాజంలో ఎవ్వరూ తనని పట్టించుకోలేని పరిస్థితుల్లో జైల్లో ఒంటరిగా ఉన్న చోట ఒక చిన్న బైబిల్ అతని చేతిలో పడింది. ఆ వాక్యాలు అతని హృదయాన్ని తాకాయి. అక్కడే అతను దేవునితో మాట్లాడటం మొదలుపెట్టాడు. సంగీతం ద్వారా తన బాధను వ్యక్తపరచడం మొదలుపెట్టాడు. చీకటి మధ్యలో దేవుడు ఒక కొత్త ఆశను నాటాడు. ఇటీవల జరిగిన గ్రామీ వేదికపై అవార్డు తీసుకుంటూ కన్నీళ్లతో నా జీవితాన్ని మార్చింది యేసు అని ప్రకటించాడు. యేసు అందరికీ ఎక్కడైనా అందుబాటులో ఉన్నాడు అని స్పష్టంగా చెప్పాడు. ఆ మాటలు ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని తాకాయి. ఈరోజు చాలామంది యువత తప్పులు చేసిన తర్వాత మన జీవితం ముగిసింది అని అనుకుంటారు. కానీ జెల్లీ రోల్ కథ చెప్తుంది, గతం ఎంత కఠినమైన దేవుడు కొత్త ఆరంభం ఇవ్వగలడు. మన బలహీనతలే దేవుని శక్తి కనిపించే చోటు. మన కష్టాలే ఒకరోజు సాక్ష్యాలుగా మారవచ్చు. దేవుడు ఒక కళాకారుడు కథను మార్చగలిగితే మన కథను కూడా మార్చగలడు. ప్రపంచం మధ్యలో ఒక కళాకారుడు కూడా యేసు గురించి మాట్లాడితే అది కేవలం ప్రసంగం కాదు, అది జీవ సాక్ష్యం. మీ జీవితం ఎక్కడున్నా ఈ రోజు నుంచే దేవుడు ఒక కొత్త రాయడం ప్రారంభించగలరు. నమ్మితే ఆమెంట్ అని కామెంట్ చేయండి.